హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్. అండ్ ఇవాళ మన స్టోరీని యు ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్, దేవ్ ఖుషీల ప్రేమ కథ పార్ట్ 26. ఖుషి చరణ్కి జ్యూస్ ఇచ్చాక పైకి రావడం చూసి రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకున్నట్టు యాక్ట్ చేస్తాడు దేవ్. రూమ్ చేరిన ఖుషి డోర్ లాక్ చేసేసి అతడికి డిస్టర్బెన్స్ అవ్వకుండా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పడుకున్న దేవ్ వైపు ఒకసారి చూసి శారీలో నుండి సాటిన్ నైటీలోకి మారి ఫేస్ వాష్ చేసుకొని దేవ్కి దూరంగా బెడ్పై పడుకుంటుంది. కాలం గడుస్తున్నా ఎంతసేపటికి ఖుషీకి నిద్ర పట్టకపోవడంతో విసుగ్గా బెడ్పై నుంచి లేచి ఓసారి పడుకున్న దేవ్ వైపు చూసి బాల్కనీ డోర్ తెరుచుకుంటూ బయటకు వెళ్ళి వెన్నెలను చూస్తూ నిలుచున్న ఖుషీని వెనుక నుండి చుట్టేస్తాయి రెండు బలమైన చేతులు. ఖుషీ నడుమును చుట్టేసి ఆమె మెడవంపుల్లో ముఖం దాచే ధైర్యం తన దేవుకి తప్ప ఎవ్వరికీ ఉండకపోవడంతో తన బజ్జుపై ఉన్న అతని చేతులను ఆమె చేతులతో చుట్టేసి అతని భుజానికి తల అంచి కళ్ళు మూసుకుంటుంది ఖుషి. మీరు ఇంకా నిద్రపోలేదా అని అతడిని అడుగుతూ. లేదు అని ఆమె ఆంచిన తలపై ముద్దు పెట్టి ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ కొన్ని నిమిషాలు అలానే ఉండిపోతాడు దేవ్. తన చెయ్యి మణికట్టు భాగంలో అతని చేతులు జత అయ్యి ఏదో చేస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచిన ఖుషీకి బ్రాస్లెట్ టై చేస్తూ కనిపిస్తాడు దేవ్. ఏంటిది అని అడుగుతున్న ఆమె ముఖం ముందు చేతిని నిలిపి చూడు అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి ఆమెకు చూపిస్తాడు దేవ్. దేవ్ కన్ను సైగలను అనుసరిస్తూ చూసిన ఖుషీకి డైమండ్స్తో చిన్న పువ్వులు చైన్కి పొదిగి మధ్యలో ఎస్కే అన్న లెటర్స్ అందంగా కనిపిస్తుంటే ఆశ్చర్యం నిండిన కళ్ళతో దానిని చూస్తూ చిరునవ్వు నిలుపుకున్న పెదవులతో సంతోషం నిండిన గొంతుతో నా కోసం మీరే తీసుకున్నారా అంటూ దేవుని అడుగుతుంది ఖుషి. అంటాడు ఖుషీలో ప్రతి ఫీలింగ్ని అతడు మనసు పొరల్లో దాల్చుకుంటూ. వావ్, ఇట్స్ వెరీ నైస్, నాకు చాలా నచ్చింది దేవ్ గారు, ముఖ్యంగా మన నేమ్స్ అంటూ ఎస్కే లెటర్ దగ్గర వేలితో తడిమి నాకు చాలా బాగా నచ్చింది మీరిచ్చిన గిఫ్ట్ అంటూ మెరిసే కళ్ళతో అతడికి చెప్పి దేవుని హత్తుకోబోయి ఒక నిమిషం ఆగి అతని వైపు చూస్తుంది ఖుషి. దేవ్ ఫీలింగ్స్ కూడా ముఖ్యమని అనుకుంటూ. ఆమె కళ్ళ భాష, తను చెయ్యబోయి ఆగిన పనులు అర్థమైనట్టు ఖుషీని దగ్గరికి లాక్కొని గాలి కూడా వాళ్ళ మధ్యలో చొరబడనంత గట్టిగా ఆమెని హత్తుకుంటాడు దేవ్. అతడు చేసిన పనికి ముందు షాక్ అయినా తర్వాత తేరుకొని దేవ్ కోగిల్లో కరుగుతూ తనని తాను మరిచి దేవ్ వేపు చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరగా తనకేసి అతడిని అదుముకుంటుంది ఖుషి. ఒకరి చేతులు మరొకరి వెనక భాగాల్ని తడుముకుంటూ ఉన్న సమయాన అతడి నుండి ఖుషీని దూరం జరిపి నైటీపై ఉన్న కోట్ని తీసి పక్కన పాడేస్తాడు దేవ్. మీరేం చేస్తున్నారు అంటూ ఆమె అయోమయంగా నోరు తెరిచి అడిగేలోపే అతని పెదవులతో ఖుషీ పెదవులు మూసేసి మాటలు మధ్యలోనే ఆపేస్తాడు దేవ్. అతని ముద్దు యుద్ధానికి తాళలేక దేవ్ భుజానికి గోర్లు దించేస్తూ దేవ్ హైట్కి సరిపడా మునివేళ్లపై నిలబడుతుంది ఖుషి. దేవ్ పెదవులు విడవకుండానే. ఎంతసేపు అదరచుంబనం సాగిందో గాని ఖుషి చేరువవుతున్న కొద్దీ అతడిలో రేగుతున్న భావేశాన్ని అదుపు చేసుకోలేక ఇద్దరి పెదవులు దూరం చేసి ఖుషీని రెండు చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ వైపు నడుస్తాడు దేవ్. బాల్కనీ డోర్తో పాటు కర్టన్స్ కూడా వేసేసి మధ్యలో ఆగిన ముద్దు యుద్ధాన్ని ముచ్చటగా మూడోసారి నూతనంగా మొదలు పెడతాడు దేవ్ ఖుషి అందిస్తున్న సహకారంతో. దేవులో కొత్తగా కనిపిస్తున్న ఆరాటానికి చిన్నగా కళ్ళతోనే నవ్వుతున్న ఖుషిని ఓరకంట గమనించి పెదవుల నుండి వేరయ్యి కంఠంపై ఉన్న ఆమె పుట్టుమచ్చని కసిగా మునిపంటితో కొరికి నొప్పికి ఆమె అరుపుకి కొరికిన చోట పెదవులు అద్దుతూ ఇంకా కిందకి జారుతాడు దేవ్ ఆమె శరీరంపై. ఒంటిపై ఉన్న అతడి షర్ట్ తీసి పక్కన పడేసి ఇరువైపులా ఖుషి నడుముని గట్టిగా నిలిపేస్తాడు దేవ్. ఈ ప్రాసెస్లో దేవ్ గుండెలపైనున్న
ఖుషి ఫేస్ టాటూ ఆమెకు కనిపించదు. అతడు షర్ట్ లోపల వేసుకున్న కట్ బనీన్ వల్ల. దేవ్ ఎదురుదాడి ఆమె ఊహించకపోవడంతో దేవ్ చేతివాటానికి విలవిల్లాడుతూ తన ఎత్తైన గుండెలను పైకి పొంగేలా చేస్తుంది ఖుషి. సన్నని స్ట్రిప్స్ కవర్ చెయ్యలేని నగ్నభుజాలపై కిస్ చేస్తూ డ్రెస్ నుండి బయటకు వచ్చిన హృదయపు అంచులను చూసి మత్తుగా తన మొదకాన్ని అక్కడ అదుముతాడు దేవ్. సున్నితమైన గుండెల చాటున ఘాటుగా పెడుతున్న అతడి పళ్ళఘాటులకి ఊపిరి బిగబెట్టి పాదాలను ముడిచింది తన్మయంగా ఖుషి. అతడి గరుగు మీసాలు, రఫ్గా పెరిగిన గడ్డం ఆమె శరీరంపై రాసుకొని ఖుషి పాలకడలి ఎరుపు వదనాన్ని సొంతం చేసుకోగా క్యూట్ వాయిస్తో మూవ్ చేస్తున్న ఖుషి పైకి ఎగబాకి మరోసారి ఆమె పెదవులను అందుకోబోతున్న సమయానికి బయట నుండి దేవ్ ఉన్న రూమ్ డోర్ నాక్ చేస్తారు. ఆ శబ్దాలని లెక్క చేయని దేవుని 2 నిమిషాల తర్వాత కష్టంగా వదిలించుకొని పెదవుల బంధనం వేరు చేసి ఎవరో డోర్ కొడుతున్నారు అంటూ చెప్పి సిగ్గుతో తలదించుకుంటుంది ఖుషి. వాట్ ద అని కోపంగా అరిచి లివిట్ వాళ్ళే వెళ్ళిపోతారు అంటూ మళ్ళీ తన వైపుకి వస్తున్న దేవ్ తీరికి భయపడి ఎలా ఉందో మర్చి టక్కున బెడ్ దిగిన ఖుషి డోర్ వైపు వెళ్తుంది. ఆమెను దేవ్ ఆపేలోపే తలుపు తీసి బొమ్మలా బయటున్న వారిని చూసి షాక్ అయిపోతుంది ఖుషి. ఆమె వెనకే ఒంటిపై షర్ట్ లేకుండా కంగారుగా ఏయ్ ఇది వేసుకో అంటూ వస్తున్న దేవ్ కూడా 1 నిమిషం ఖుషీలానే ఉండిపోతాడు. ఎదురుగా ఉన్న అలేఖ్య తన వెనుక ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వైపు నొసలు ముడివేసి చూస్తూ. వెంటనే జాన్ అటు తిరిగి చిన్నగా దగ్గడంతో నార్మల్ అయిన దేవ్ ఖుషీని పక్కకు జరిపి నైట్ కోట్ ఆమె చేతికి అందించి వాట్ ఎందుకు అందరు ఎక్కడ నిలబడ్డారు అంటూ సీరియస్గా అందరి మధ్యలో ఉన్న అలేఖ్యను చూస్తూ అడుగుతాడు దేవ్. అది దేవ్ బాబు అని బామ్మగారు ఏదే చెప్పేలోపే అది నీ రూమ్లో ఏం చేస్తుంది దేవ్ దట్టు ఈ టైంలో అని కోపంగా దేవుని అడుగుతుంది అలేఖ్య ఖుషి వైపు వేలు పెట్టి చూపిస్తూ. తను నైట్ కోట్ వేసుకొని కింద పడి ఉన్న దేవ్ షర్ట్ తీసి అతడి చేతికి అందించి వెనకే నిలబడుతుంది ఖుషి. అలేఖ్యకి ఏం సమాధానం చెప్పాలి అనే భయంతో ఖుషి ఇచ్చిన షర్ట్ వేసుకుంటూ ఉన్న దేవుని మళ్ళీ గొంతు పెంచి అదిక్కడ ఏం చేస్తుంది అంటూ అడుగుతుంది. చరణ్, కావ్య తప్ప మిగిలిన అందరూ అక్కడే ఉంటారు. నిన్నే దేవ్ అడిగేది మాట్లాడవేంటి అంటున్న అలేఖ్య మాటలకు భయంగా అది నేనే ఆయనకి వాటర్ ఇద్దామని వచ్చాను అని చెప్పి తలదించుకున్న ఖుషీని చూసి ఇంట్లో వాళ్ళందరూ బాధతో ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఆమెని చూస్తూ ఉంటారు. ఇదే సరైన సమయం అనుకుంటూ తన మాటల చిట్టా మొదలు పెడుతుంది అలేఖ్య. నీ హస్బెండ్ నిన్ను వదిలేస్తే నువ్వది మర్చిపోయి వేరే వాళ్ళతో నీ వంట సుఖం చూసుకుంటున్నావా ఛీ అంటున్న అలేఖ్యను కోపంగా చూస్తూ బెగుసుకుంటుంది దేవు పిడికిలి. ఏ అమ్మాయి నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అంటూ అలేఖ్యపై కోపంగా అరుస్తారు పద్మగారు. మీరేంటండి తప్పు చేస్తున్న ఖుషీని వదిలేసి నేనేదో మాట్లాడుతున్నాను అంటారు. మీకు సరిగ్గా కనిపించలేదా లేక ఆమెని అలా చేయమని మీరే కొడుకు రూమ్లోకి ఖుషీని పంపారా? ఉదయం అంతా చిన్న కొడుతో తిరుగుతుంది, రాత్రులేమో పెద్ద కొడుకు గదిలో దూరుతుంది. ఇదేం పద్ధతి అని ఖుషీని అడగాల్సింది మానేసి అందుకు ప్రశ్నిస్తున్న నన్ను అడుగుతారా మీరు అంటూ కోపంతో పద్మగారిపై అరుస్తుంది అలేఖ్య. బిగుసుకున్న దేవు పిడికిలి అలేఖ్యను చేరేలోపే దాన్ని ఆపేసి వద్దు అన్నట్టు కన్నీళ్లతో అతడి వైపు చూస్తుంది ఖుషి. అలేఖ్య నువ్వేం మాట్లాడుతున్నావు, ఖుషి అలాంటి అమ్మాయి కాదు అంటాడు జాన్. జాన్ నువ్వు చూడలేదా అది డోర్ తీసేటప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉందో, లేక నువ్వు కూడా అని అనబోతున్న అలేఖ్య మాట పూర్తి కాకముందే అలేఖ్య అంటూ నిప్పులు కురిపిస్తున్న కంటితో ఆమెను చూస్తూ ఫ్లోర్ మొత్తం అదిరిపడేలా అరుస్తుంది ఖుషి. ఖుషి అరుపుకి ఆమె గొంతులోని షార్ప్నెస్కి 1 నిమిషం అలేఖ్య తన కళ్ళని తానే నమ్మలేదు. అయినా ఏమాత్రం
ఆ భయాన్ని బయట పడనివ్వకుండా పొగరుగా చూస్తుంది అలేఖ్య. ఏంటి అరుస్తున్నావు? నువ్వు అరిచినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందా? లేక నిజం అబద్ధమవుతుందా? నువ్వింత రాత్రి టైంలో ఒక మగాడి రూమ్లో ఉండటమే తప్పు. ఆ తప్పు వేలు పెట్టి చూపించానని నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా? అని అలేఖ్య ఖుషితో పొగరుగా అంటుంది. ఇంత జరుగుతున్నా దేవ్ అసలు నోడు మెదపడేంటి? అవునులే, ఎంతైనా ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి కదా ఈ అలేఖ్య. అందుకే కట్టుకున్న భార్యను ఆ అలేఖ్య అన్ని మాటలు అంటున్నా అలా నిలబడ్డాడు ఈ దేవ్ అని మనసులోనే దేవుపై కోప్పడతారు బామ్మగారు. ఇంట్లో అన్ని పనులు చేస్తూ అందరినీ ప్రేమగా చూసుకుంటుంటే చాలా మంచి అమ్మాయి ఖుషి, వాడే అనవసరంగా భార్యను వదిలిపెట్టి ఉంటాడు అని రోజు వాడెవడో తెలియకపోయినా నీ భర్తను తిట్టుకున్నా. కానీ ఈరోజు తెలిసింది నీ అసలు క్యారెక్టర్ ఏంటి అనేది. నీలాంటి దాన్ని ఇలాంటి ఇంటికి తీసుకురావడానికి ఆ చరణ్కి అసలు ఎలా మనసొప్పిందో అంటున్న అలేఖ్య మాట పూర్తి అయ్యాక షడప్ అలేఖ్య అంటూ ఖుషి చేతిలో ఉన్న చేతిని విడిపించుకొని ఆమెను కొట్టడానికి చేతిని ఎత్తి చివరి నిమిషంలో ఆగిపోతాడు దేవ్. ఖుషి కన్నీళ్ళు మనసుకి బాధను కలిగిస్తున్నా వాటిని బయటికి చూపించలేక, నీకు పిచ్చి పట్టిందా లేఖ్య? ఖుషి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నువ్వు వాడదానివన్న విషయం నేను మర్చిపోవాల్సి వస్తుంది అని దేవ్ సీరియస్గా అంటుంటే, ఏంటి కొంపదీసి ఇదే నా భార్య నా ముందు ఒంపేసుకుంటాడా దేవ్? ఒకవేళ అలా చేస్తే నా అస్త్రం నా దగ్గర ఉంది కదా, వెంటనే అప్లై చేసేస్తాను అని మనసులో అనుకుంటూ, నువ్వు కూడా నన్నే అంటున్నావా దేవ్? తప్పు చేసిన తనను వదిలేసి? అవునులే, నీతో నీ తమ్ముడితో పక్క పంచుకోవడానికి కూడా రెడీ అయిపోయింది కదా ఈ ఖుషి. ఆ మాత్రం సానుభూతి ఆమె పైన చూపించాలిలే అంటూ అలేఖ్య వ్యంగ్యంగా అంటుంటే, చా అలా ఎలా మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు? తనేమి నువ్వనుకునేలాంటి అమ్మాయి కాదు. ఖుషి దేవ్ ఆగిపోయారే? చెప్పండి బామ్మగారు, ఇది ఎలాంటి అమ్మాయో చెప్పండి. మీకే దీని గురించి తెలియడం లేదు. పగల్ చరణ్, రాత్రి దేవ్, ఇద్దరూ లేకపోతే ఇదిగో ఈ అభితో అంటూ ఫోన్లో పిక్ దేవ్ ఫ్యామిలీకి చూపిస్తూ చెబుతుంది అలేఖ్య. అది పబ్లిక్గా, రోడ్డా, ఎవరైనా చూస్తున్నారా లేదా అని కూడా చూడకుండా, సారీ చూడలేక, చూసినా పట్టించుకోక అందరి ముందు అభిని కౌగిలించుకున్న ఖుషిని ఎలాంటిది అంటారో మీరే చెప్పండి బామ్మగారు అంటూ ఫోటో చూస్తున్న బామ్మగారితో కోపంగా అంటుంది అలేఖ్య. ఆ పిక్ అలేఖ్యతో పాటు అభి ఆఫీస్ స్టాఫ్లో ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆ పిక్ని చూస్తున్న బామ్మగారు పద్మ ఏంటిది ఖుషి అన్నట్టు చూస్తే జాన్ మాత్రం దేవ్ వైపు చూస్తాడు. జాన్ చూపుకి అర్థం ఏంటి అంటే, ఆ పిక్ పోస్ట్ చేసినప్పుడు మై బాస్ అభి సార్ ఇన్ లవ్ విత్ ఏంజల్ అని లవ్ ఇమోజెస్ ట్యాగ్ చేసి పెడతారు. అభి ఆఫీస్ స్టాఫ్లో ఒకరు. అది ఫస్ట్ దేవ్ చూసి తనకి ఉన్న నెట్వర్క్ యూజ్ చేసి ఆ పిక్ సోషల్ మీడియాలో లేకుండా చేస్తాడు అని దేవుకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ పిక్ అలేఖ్యకు ఎలా దొరికిందో తెలియక కన్ఫ్యూజన్తో దేవ్ వైపు చూస్తాడు జాన్. కానీ జాన్ వాళ్ళకి తెలియదు కదా అలేఖ్య ఖుషిని ఫాలో చేస్తూ ఆ ఫోటో సంపాదించింది అని. ఖుషి ఏడుస్తూనే, అది కావాలని చేసింది కాదు బామ్మగారు, అభి గారిని మీట్ అవ్వడానికి వెళ్ళాను కదా, అక్కడ ఫ్లోపై వాటర్ ఉంది, నేనే చూసుకోకుండా నడవటం వల్ల ముందుకు పడిపోతుంటే అనుకోకుండా అభి పట్టుకున్నారు నన్ను, అంతే, నేను నిజం చెప్తున్నాను బామ్మగారు అంటూ అడుగు ముందుకు వేస్తున్న ఖుషి చేయి పట్టుకొని వెనక్కి లాగి ఆమె భుజం చుట్టూ చేతిని వేసి, నువ్వెవరికి కూడా ఏది విడమర్చి చెప్పవలసిన అవసరం లేదు ఖుషి అంటాడు దేవ్. దేవ్ మాటలకు అతడు ఆమెను నమ్మినందుకు ఆనందపడాలో లేదా అలేఖ్య నలుగురిలో తన బాధ పెడుతున్నా అందుకు మౌనంగా ఉన్న అతడి తీరుకు బాధపడాలో తెలియక అతడినే చూస్తూ ఉంటుంది ఖుషి. అది కాదు దేవ్ అంటూ అలేఖ్య ఏదో చెప్పబోతుంటే, నేను చెప్తున్నా కదా, ఎనఫ్ దట్ మ్యాటర్ అలేఖ్య అంటున్న దేవ్ అరుపుకి ఆ ఫ్లోరే కాకుండా ఇల్లు కూడా దద్దరిల్లుతుంది ఈసారి.
అప్పటి వరకు అక్కడ జరిగేది కింద నుండి చూస్తున్న కావ్య దేవ్ అరుపుకి రూమ్లోకి పరిగెడుతుంది భయంతో. ఇప్పుడు కనుక చరణ్ అన్నయ్య లేచాడు అనుకో, ఆ అలేఖ్య పరిస్థితి ఏంటో అనుకొని మళ్ళీ చిన్నగా డోర్ ఓపెన్ చేసి బయటకి భయంగానే చూస్తూ ఉంటుంది. ఇక వెళ్ళి అందరూ పడుకోండి అంటున్న దేవ్ మాటకు జాన్ బామ్మగారిని పద్మగారిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కావాలనే ఖుషీని దేవ్ రూమ్ నుండి బయటికి లాగి, నువ్వు సుఖం కోసం ఇలాంటి వాళ్ళతో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు దేవ్ అంటూ ఖుషీ ముఖంపై డోర్ క్లోజ్ చేసేస్తుంది అలేఖ్య. అది చూసిన జాన్కి కోపం వస్తుంది బాగా. ఛీ, నీలాంటి ఆడదాన్ని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఖుషి అంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది అలేఖ్య. డోర్ వేసుకొని తలుపుకు జారబడి, సారీ ఖుషి, నేను వచ్చి కొన్ని రోజులైనా నిన్ను బాగా అర్థం చేసుకున్నా, కానీ నాకు దేవ్ కావాలి, అందుకే ఇలా చేస్తున్నాను, నన్ను క్షమించు ఖుషి, ఐ ఆమ్ వెరీ సారీ ఖుషి అంటూ తనలో తానే బాధపడుతుంది అలేఖ్య. అలేఖ్య మాటలకు మౌనంగా నేల మీదకు జారుతుంది మోకాళ్ళపై ఖుషి. ఆమె బాధ తెలుస్తున్నా కదిలించే ప్రయత్నం చేయకుండా బామ్మగారిని పద్మగారిని కిందకు పంపించి ఖుషి కోసం తిరిగి అక్కడికి వచ్చిన జాన్కి ఖుషి అక్కడ కనిపించదు. ఒకవేళ దేవ్ రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా అనుకొని జాన్ కూడా తిరిగి అతడి రూమ్కి వెళ్ళిపోతాడు. 2 నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ చేసిన దేవ్కి ఖుషి ఏ రూమ్లో పడుకుందో తెలియక ముందు బామ్మగారు తర్వాత కావ్య రూమ్ చూసి ఎక్కడా ఖుషి కనిపించకపోవడంతో టెర్రస్ పైకి వెళ్తాడు. టెర్రస్ మధ్యలో కూర్చొని మోకాళ్ళపై తలని ఆంచి ఎక్కి ఎక్కి ఏడుస్తున్న ఖుషిని ఏమని చెప్పి వాదార్చాలో తెలియక అడుగు ఆమె ముందుకు వెయ్యలేక అక్కడే నిలబడి ఉండిపోతాడు దేవ్. గుండెల్లో ఉన్న బాధ కొంచెమైనా పోతుంది అని ఏడ్చి ఏడ్చి కూర్చున్న చోటే సొమ్మసిల్లి పడిపోతుంది ఖుషి. ఆమె పడిపోయిన కొన్ని నిమిషాలకు ఖుషిని చూసిన దేవ్ 2 అడుగుల్లో ఆమెను చేరి ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని ఖుషిని గుండెలు హత్తుకొని అతడి కంటి నుండి వచ్చే కన్నీటితో తన ముఖాన్ని అభిషేకిస్తున్న తెలుసుకొని పరిస్థితుల్లో ఉంది ఖుషి. 2 చేతుల్లో ఖుషిని ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ చేరి బెడ్పై ఆమెను పడుకోబెట్టు ఆమెనే చూస్తూ, సారీ ఖుషి, నా వల్ల నీకు ఈరోజు ఇంత అవమానం జరిగింది, నీ బాధకి కారణమయ్యాను, నలుగురిలో నిన్ను నా భార్య అని చెప్పలేక నిన్ను ఏడిపించాను, కానీ నేను ఇదంతా కావాలని చేయలేదు ఖుషి, నేను నిన్ను ప్రేమిస్తే చాలదు, నువ్వు కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాలి అనుకున్నా, పెళ్లి చేసుకోవడానికి కారణం మళ్ళీ నువ్వు నా నుండి ఎక్కడ దూరం అయిపోతావా అని భయం, అందుకే బలవంతంగా నిన్ను ఇక్కడ బంధించాను ఈ పెళ్లి బంధంతో, ఈ బలవంతపు పంజరంలో కూడా నీకు సంతోషం ఇవ్వాలని ఆశపడ్డాను ఖుషి, కానీ ఈరోజు ఆ సంతోషం నేనే నాశనం చేస్తాను, అప్పుడు నాకు తెలియలేదు ఇలా జరుగుతుంది అని, నీ పెదవులపై చిరునవ్వుగా నేను మారాలి అనుకున్నా తప్ప నీ గుండెల్లో నిలిచే చెప్పలేని బాధకి నాకు తెలియకుండానే కారణమయ్యాను, నీ కళ్ళల్లో ఎప్పుడు నా రూపమే కనిపించాలి అనుకున్నా, కానీ ఆ కళ్ళల్లో కొలువయ్యే నీటికి నేనే బాధ్యుడిగా మిగిలిపోతాను అని ఊహించలేకపోయాను ఖుషి, మొదటి చూపులోనే నిన్ను చూసి ప్రేమించాను, తరువాత 6 సంవత్సరాలు నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నీ జ్ఞాపకాలతోనే దూరంగా బ్రతికిన నువ్వు ఏనాడు నాకు దూరంగా ఉన్నావు అనే ఆలోచన కలగలేదు నాకు, కానీ ఈ 6 నెలలు నా పక్కనే నువ్వు ఉన్నా, ఏదో కారణం చేత మనం దూరం అవుతూనే ఉన్నాము, ఇంత జరుగుతున్నా నీ మనసులో నేనే ఉన్నాను అని నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది, మరి నా మనసులో ఏముందో నీకు తెలియడం లేదా ఖుషి అని బాధగా నిద్రలో ఉన్న ఆమెను మూగగా ప్రశ్నిస్తూ ఆమెనే చూస్తూ రాత్రిని గడిపేస్తాడు దేవ్. తెల్లవారుతుంది అనగా మెలకువ వచ్చిన ఖుషి కళ్ళు తెరిచేసరికి ఆమె గుండెలపై తలపెట్టుకొని పడుకున్న దేవుని చూస్తుంది. ఎందుకో ఆ క్షణం దేవ్ టచ్ తనకి నచ్చలేదు. అతన్ని బెడ్పై సరిగ్గా అడ్జస్ట్ చేసి దేవ్కి మెలకువ రాకుండా వాష్రూమ్లో ఫ్రెష్ అయ్యి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది ఖుషి. తను గది దాటడమే
మెలకువ వచ్చిన దేవ్ చుట్టూ ఖుషి కోసం చూసి ఆమె కనిపించకపోవడంతో డోర్ ఓపెన్ చేసి ఉండడం గమనిస్తూ బెడ్ దిగి నేరుగా బయటికి వెళ్ళి పైనుండే మెట్లు దిగుతున్న ఖుషీని చూస్తాడు దేవ్. ఇంటి గుమ్మం నుండి కాలు బయట పెట్టడం చూసిన ఖుషీ చర్యకు దేవ్ పిడికిలి కోపంతో బీస్తే చివరి నిమిషంలో ఖుషి ఆ పనిని మాని వెనుతిరగడంతో దేవ్ ముఖంపై చిరునవ్వు చేరుతుంది. అక్కడి నుండి ఏమీ ఆలోచించకుండా కావ్య రూమ్లోకి వెళ్ళిన ఖుషీని చూసి తన మనసు ఎలాగైనా నా ప్రేమతో మార్చగలను అని ఖుషి గురించి మనసులో అనుకొని ఫ్రెష్ అయ్యి దేవ్ హాల్లోకి వచ్చేలోపు అలేఖ్య చరణ్ తప్ప అందరూ హాల్లోని సోఫాలో కూర్చొని ఉంటారు. కనిపించిన ఖుషి కోసం కళ్ళతోనే వెతుకుతూ చుట్టూ చూస్తున్న దేవ్కి ఆమె ఎక్కడా కనిపించదు. వస్తున్న దేవ్ వైపు కోపంగా చూసి ఏదో అతడిని అడిగేలోపే వెనుక వస్తున్న అలేఖ్యని చూస్తూ మాట మధ్యలోనే ఆపేసి మౌనంగా సోఫాలో కూర్చుంటారు బామ్మగారు. జాన్ ఖుషీ అని అడిగేలోపే దేవ్ చేతిని పట్టుకొని ఏం కావాలి దేవ్ అంటూ ప్రేమగా నవ్వుతూ అడుగుతున్న అలేఖ్య వైపు చూసి నథింగ్, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను అని కనిపించిన ఖుషి కోసం వెతుకుతూనే వెళ్తున్న దేవ్ చేపట్టి ఆపేస్తూ అది నేను కూడా ఈ రోజు నుండి మీతో ఆఫీస్కి వస్తాను. ఇంట్లో ఉంటే పిచ్చి పట్టినట్టుండి తలలో ఉన్న నరాలన్నీ పగిలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది దేవ్. అందుకే కొన్ని డేస్ నీతో ఆఫీసులో వర్క్ చేస్తూ టెన్షన్ ఫ్రీ అవుతాను దేవ్ అంటూ అలేఖ్య అడగడంతో ఏం సమాధానం ఇవ్వాలో తెలియక ఆలోచిస్తున్న దేవ్ చేపట్టి ఊపేస్తూ ప్లీజ్ దేవ్ అంటూ బతిమాలుతున్న అలేఖ్య వైపు చూసి సరే ఆఫీస్కి రా అంటాడు దేవ్. అతను రా అనడంతోనే మహా సంతోషంగా ఫీల్ అవుతూ పద దేవ్ వెళ్దాం అంటుంది అలేఖ్య. నేను వెయిట్ చేస్తాను కానీ ముందు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకొని రా అంటాడు దేవ్. ఓ మర్చిపోయాను, ఒక్క నిమిషం అంటూ పైకి వెళ్ళి టాబ్లెట్స్ కవర్ తీసుకొని దేవుని చేరి పద అంటుంది అలేఖ్య. మరి బ్రేక్ఫాస్ట్ అడుగుతాడు దేవ్. నన్ను నువ్వు వెనక రమ్మన్నావు అన్న హ్యాపీనెస్లో ఆకలి వేయడం లేదు దేవ్, తర్వాత ఆఫీస్ క్యాంటీన్లో తింటాను అంటుంది దేవుతో. పద అయితే అని జాన్ నువ్వు అంటూ అడుగుతాడు దేవ్. అతనికి సమాధానం కూడా చెప్పడం ఇష్టం లేదు అన్నట్టుగా ఎటువైపు చూస్తున్న జాన్ నేను చరణ్ వస్తా, మీరు వెళ్ళండి అంటాడు జాన్ దేవ్తో. జాన్ కోపం అర్థమవుతుంటే ఓకే అంటూ ఖుషి ఉన్న రూమ్ వైపు చూసి అక్కడి నుండి అలేఖ్తో కలిసి వెళ్ళిపోతాడు దేవ్. ఎందుకు దేవ్ ఇలా చేస్తున్నావు? 6 years ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఇప్పుడు నీ ప్రాణంతో పాటుగా తనను కూడా బాధ పెడుతున్నావు. నీ మనసులో ఏముందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను దేవ్ అని దేవ్ గురించి మౌనంగా ఆలోచిస్తూ రెడీ అవ్వడం కోసం తిరిగి రూమ్లోకి వెళ్ళిపోతాడు జాన్. ఇంకా మిగిలిన వారు తలా ఒక చోట కూర్చొని ఖుషి కోసం ఆలోచిస్తూ ఉంటారు. దేవ్కి ఆఫీస్ టైం అయ్యింది, ఆయన వెళ్తారు. ఎదురు వెళ్ళాలి అని బయటకు వస్తున్న ఖుషి వెళ్తున్న దేవ్ అలేఖ్యలను చూసి దుఃఖం పొంగుకొస్తుంటే బయటకు అడుగు కూడా వేయలేక రూమ్లోనే ఏడుస్తూ కూర్చుంటుంది. కొంచెం సేపటి తర్వాత జాన్ ఏంటి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోతున్నా? ఖుషీకి విషయం తెలిసింది అంటే నీ పైన అంతేక అని విషయం తెలియని నవ్వుతూ చెప్తున్న చరణ్ వైపు చూసి నాకు ఆకలిగా లేదు చరణ్, నువ్వు తినేసిరా, నేను బయట కారులో వెయిట్ చేస్తాను అంటూ చరణ్కి ఇంకో మాటకి తావు ఇవ్వకుండా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు జాన్. ఏమైంది జాన్కి అనుకుంటూ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసుకొని టేస్ట్ చూసిన చరణ్కి అది ఖుషి కుక్ చేసిన ఫుడ్ కాదని తెలియడానికి ఎంతో సమయం పట్టదు. ఏంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేదు ఖుషి, మార్నింగ్ నుండి కూడా తను కనిపించలేదు అంటూ రూమ్లో ఉన్న పద్మగారిని పిలుస్తాడు చరణ్. కావాలి చరణ్ అని తల్లి అడుగుతుంటే డల్గా ఉన్న తల్లి ఫేస్ని అయోమయంగా చూస్తూ ఖుషి ఏదిమా మార్నింగ్ నుండి కనిపించలేదు అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కూడా తను ప్రిపేర్ చేసింది కాదు అంటాడు చరణ్ అసహనంగా. విషయం తెలియని చరణ్కి నిజం చెప్పి కోపం తెప్పించలేక ఖుషి ఎవరినో ఫ్రెండ్ కలవడానికి టెంపుల్కి వెళ్ళింది చరణ్
అని అందంగా అబద్ధం చెప్పి మళ్ళీ తిరిగి రూమ్లోకి వెళ్ళిపోతారు ఆవిడ. ఓహో అంటూ ఇంకా ఏదో అనబోతున్న తన మాట వినకుండానే వెళ్ళిపోయిన తల్లిని వింతగా చూస్తూ, అందరికీ ఏమైంది ఈరోజు, ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ టిఫిన్ తినాలి అనిపించగా అక్కడి నుండి జాన్తో కలిసి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు చరణ్. కార్ డ్రైవ్ చేస్తూ ఖుషీ దేవుల గురించి సతమతమవుతున్న జాన్ని గమనిస్తూనే, ఏమైంది జాన్, అలా ఉన్నావు అంటాడు చరణ్. ఏమి లేదు చరణ్, బాగానే ఉన్నా అంటూ ఆఫీస్ సెల్లార్లో కార్ పార్క్ చేసి కిందకు దిగుతూ చెబుతాడు జాన్. ఓకే అంటాడు చరణ్. ఇప్పటి వరకు ఒక టెన్షన్, ఇక ఇప్పుడు మరో టెన్షన్ మొదలవుతుంది. ఈ చరణ్తో అక్కడ అలేఖ్యని చూసి ఎన్ని ప్రశ్నలు కురిపిస్తాడో ఏంటో, ఏమని సమాధానం చెప్పాలి చరణ్కి అని మనసులో అనుకుంటూ లిఫ్ట్ నుండి చరణ్తో పాటు బయటకు వస్తున్న జాన్ చెవిచిల్లు పడేలా అరిచి, తనిక్కడేం చేస్తుంది జాన్ అంటాడు చరణ్ కోపం నిండిన గొంతుతో. అది తను కూడా ఎంఎస్ చదివింది కదా, ఇంట్లో ఉంటే ఖుషీని ఏదో ఒకటి అని బాధపడేలా చేస్తుందని దేవ్ అలేఖ్యని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అంతేకాదు, వర్క్లో పడి అలేఖ్య కాస్తైనా ప్రాబ్లం నుండి తొందరగా క్యూర్ అవుతుంది అని దేవ్ ఇలా చేశాడు అని తడబడుతూ చెప్తున్న జాన్ వైపు అనుమానంగా చూసి, నిజంగా అంతేనా అంటాడు చరణ్. అంతే అంతే, ఇంకేముంటుంది. ఆయన నేను చెప్పిన విషయం నీకు ఇంకా అనుమానంగా ఉంటే పోయి మీ అన్నని అడుగు చరణ్ అంటాడు జాన్. అమ్మో అన్నేనా, వద్దులే, నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతాను అని చెప్పి నవ్వుతూ స్టాఫ్తో మాటల్లో ఉన్న అలేఖ్యను కొరా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చరణ్. అమ్మ, ప్రస్తుతానికి ఈ గండం తప్పింది అని గుండెపై చేయి వేసుకొని తన క్యాబిన్కి వెళ్ళవలసిన జాన్ అడుగులు దేవ్ ఛాంబర్ వైపుకి సాగుతాయి. వదినా, మార్నింగ్ నుండి ఇలానే ఏడుస్తున్నా, బయటకి రావదినా, కొంచెం ఏదైనా తిందువు కానీ ప్లీజ్ అంటూ ఖుషీని అడుగుతుంది కావ్య. కానీ ఖుషీ నుండి ఎటువంటి సమాధానం ఉండదు. ప్లీజ్ వదినా, నా కోసమైనా అంటూ కావ్య అడుగుతుంటే మూగబొమ్మలా కూర్చుంటుంది ఖుషి. నువ్వు బాధపడుతున్నావని బామ్మ కూడా ఏమీ తినకుండా అలానే అన్నయ్య పైన కోపంతో రూమ్లోనే ఉంది. నీకు తెలుసు కదా నానమ్మ ట్యాబ్లెట్స్ వేసుకోవాలని, మరి నువ్వు ఇలా రూమ్లో ఏడుస్తుంటే మేము బామ్మ ఎలా తింటాము అనుకున్నావు వదినా అని కావ్య బామ్మగారిని గుర్తు చేయడంతో బెడ్ పై నుండి పైకి లేచి ముఖం కడుక్కొని హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్పై మార్నింగ్ వండినవి అలాగే కనిపిస్తుంటే ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తున్న దుర్గను అక్కడి నుండి పంపించి తనే ఫాస్ట్గా వంట పూర్తి చేసి దేవ్ వాళ్ళకి క్యారియర్ పెట్టి ఆఫీస్కి పంపించి బామ్మగారి కోసం ఫుడ్ ప్లేట్లో వడ్డించుకొని రూమ్కి వెళ్తుంది ఖుషి. ఏదో ఆలోచిస్తూ బెడ్ పై ఉన్న ఆమె ఒళ్ళో ఫుడ్ ప్లేట్ పెట్టి తినమన్నట్టు చూస్తుంది. ఆవిడ ఎటో చూస్తూ ఒళ్ళో ఉన్న ఫుడ్ ప్లేట్ని పక్కన పెట్టేస్తే అది మళ్ళీ ఆవిడ చేతుల్లో పెడుతుంది ఖుషి. ప్లేట్ను ఫుడ్ను ఖుషీను మార్చి మార్చి చూస్తూ మొదటి ముద్ద కలిపి ఖుషీ నోటికి అందిస్తారు బామ్మగారు. బామ్మగారు పెట్టేది తిని మళ్ళీ పెడుతుంటే, ఇది మీ కర్రీ బామ్మగారు, అంత స్పైసీగా లేదు అంటూ ఏడు ముఖంతో చెప్తున్న ఖుషీని చూసి నవ్వుతారు బామ్మగారితో పాటు అప్పటి నుండి జరిగేదో చూస్తున్న కావ్య పద్మ కూడా. సరే వెళ్ళి లంచ్ చేయి అంటారు గ్రాని. ముందు మీరు తినండి అంటూ దగ్గర ఉండి బామ్మగారు ఫుడ్ మొత్తం తినేలా చేసి కావ్య పద్మగారితో కలిసి ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టు 2 ముద్దలు తిని తిరిగి కావ్య రూమ్లోకి వెళ్ళిపోతుంది ఖుషి. లంచ్ టైంకి ఫోన్ చేసి బామ్మగారు ఖుషి తిన్నారు అని తెలుసుకున్నాక కొంచెం స్థిమితపడి దేవు కూడా మ్యాటర్ షేర్ చేస్తాడు జాన్. రోజు వచ్చి ఫుడ్ సర్వ్ చేసి ఖుషి రాకపోవడంతో కనీసం తన చేతి వంటైనా పంపించినందుకు సంతోషపడి ఫుల్గా తిని వర్క్లో బిజీ అయిపోతాడు చరణ్. కొన్ని డేస్ నువ్వు బాధపడినా తరువాత నువ్వు కోరుకున్న జీవితం నీకు అందిస్తాను ఖుషి అని మనసులోనే అనుకుంటూ ఆమె తలుపుల్లోనే వర్క్ కంప్లీట్ చేసుకొని అలేఖ్యతో కలిసి ఇంటికి చేరుతాడు దేవ్. కథ ఇంకా కొనసాగుతుంది. ఈరోజు అప్డేట్ ఇక్కడితో అయిపోయిందండి. తిరిగి మళ్ళీ రేపటి అప్డేట్లో కలుసుకుందాం. చూసారా, నిన్న చెప్పినట్టే ఈరోజు కూడా 30 minutes
బిగ్ అప్డేట్ ఇచ్చాను. సో మీరు ఇది గుర్తించాలి. ఈరోజు సండే కదండి, ఇంట్లో మరియు ఇంటి బయట చాలా డిస్టర్బెన్సెస్గా ఉన్నాయి. సారీ అండి. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈరోజు అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.